నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూమిని కబ్జా చేయాలంటే వణికిపోవాలి. కృష్ణా జిల్లా రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు. గూడూరు కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు. భారీగా హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. అధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు. నిబంధన ప్రకారం అన్ని అనుమతులతో వ్యాపారం. ఆల్సమి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అబ్దుల్లా. జగన్ కు దేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. మాజీ ఎంపీ మార్గాని భరతరాం ఆకాంక్ష. రెవెన్యూ సదస్సులో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భూములు కబ్జా చేయాలంటే వణుకు పుట్టేలా చేస్తామన్నారు. 1 సెంటు భూమి ఆక్రమించినా జైలుకు పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వంలో భూ వివాదాలు సృష్టించి కబ్జాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములపై హక్కులు లాక్కునేందుకు ప్రయత్నించారు. నిషేధిత జాబితా 22A కింద చేర్చి తక్కువ ధరకు కొట్టేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మీ భూ సమస్యలు పరిష్కరించి వాటిని తిరిగి అప్పగించి ఎన్నికల్లో ఘన విజయం అందించినందుకు రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులు 1,57,481గా ఉన్నాయి. వీటిలో భూ యాజమాన్య హక్కుల కోసం 78,854, భూ ఆక్రమణపై 9,528, 8,366 వచ్చాయి. సదస్సులో 95,263 ఫిర్యాదులు అందాయి. అందుకే కబ్జాదారుల భర్తం పట్టేలా భూ కబ్జాల నిరోధకత చట్టం తెచ్చాం. గత సీఎం ప్రచార యావత్తు సర్వే రాళ్లపై 1,000 కోట్లు ఖర్చు చేసి భూములు వేయించుకున్నారు. వీటిని తొలగించేందుకే 12 కోట్లు ఖర్చయింది. రెవెన్యూ సదస్సులో భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అనగని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నారా, తేమ శాతం కూడా మాయిశ్చర్ కూడా కరెక్ట్గా అసెస్ చేస్తున్నారా, ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా మీరు పండించిన ధాన్యానికి ధర ఇస్తున్నారా లేదా అని చూడడానికి వచ్చాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం అంతా కూడా మీరు కలలు గని 5 సంవత్సరాలు బాధలు పడి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప మాకు న్యాయం జరగదని ముక్త కంఠంతో ఓట్లేశారు. పెద్ద మెజార్టీతో గెలిపించారు. అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు నెరవేర్చడానికి 6 నెలలుగా మేము కష్టపడుతున్నాం. ఇంకా కష్టపడతాం. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపించాలనేది మా ఆలోచన. ఒక ఉదాహరణకు నేను చాలాసార్లు చెప్పాను. చెప్పినప్పుడు మీరు కూడా క్షేత్రస్థాయిలో చూశారు ఏ విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది. భూ కబ్జాలు మొదలుకొని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఓట్లు కూడా మామూలుగా వేయలేదు. 57% ఓట్లు గుద్దారు మీరంతా కలిసి. మేమెంత చేసినా అది తక్కువే అవుతుంది. కానీ ఇది ప్రజా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం అని మరొక్కసారి చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1,57,481 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. 1-2 కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే. ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం 8,366 వచ్చాయి. అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే 8,227 వచ్చాయి. ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన, వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. అంటే భూమి మంది, కష్టం మనది,
మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజముద్ర ఉండాలి, మీకు గ్యారంటీ ఉండాలి, ఇది నా భూమి, ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే మొత్తం ఇప్పటి వరకు చూసి 95,263 పిటిషన్లు వచ్చాయి రెవెన్యూ సదస్సుల్లో. ఇప్పటికి చేసింది దగ్గర ఒక 10 రోజులు. ఎన్ని రోజులైంది? ఇప్పటికి 6వ తారీఖు స్టార్ట్ చేశారు. డిసెంబర్ 6వ తారీఖున స్టార్ట్ చేసి జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక సెంటు భూమి కబ్జా చేసిన కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, తాట తీస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. ఈ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులంతా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే కావడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు చెప్పినట్టు కబద్దార్ జాగ్రత్త. ఆ భూమి దగ్గరికి పోయినప్పుడే అతనికి జైలు కూడా కనపడాలి. స్థానిక తిలక్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీరాజు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విలువలకు పెద్దపీట వేసి జగనన్న రాష్ట్రంలో మానవీయ దృక్పథంతో పాలన సాగించారని కొనియాడారు. పేదరికాన్ని తొలగించి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకే జగన్ రాజకీయాల్లోకి వచ్చారని, ప్రతి అడుగు పేదవారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకే కృషి చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. శ్రీనివాస్ గారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇక్కడి నుంచే రాజమండ్రిలో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని కేక్ కట్ చేయడం, అంటే ముఖ్యమంత్రిగా ఒక ఆశయంతో పార్టీని స్థాపించడానికి ఒక ఆశయం ఉంది. పేదల యొక్క ప్రాణాలకి, పేదలు ఉన్నతులు కావాలంటే విద్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పరిపాలనలో నా బాధ్యత, ఏ ప్రజలైతే నా తండ్రి ఆశయాల్ని చూసి నాకు ఓటు వేశారో ఆ ప్రజల కోసమే నేను ఆలోచిస్తానన్నాడు. వినూత్నంగా అనేక కార్యక్రమాలు చేపట్టాడు. అన్నిటికంటే పేదవాడికి ప్రభుత్వ సహాయం అందే క్రమంలో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అందించినటువంటి మొట్టమొదటి నాయకుడు భారతదేశ చరిత్రలో డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వారి జన్మదిన వేడుకల్ని రాజమండ్రిలో నిర్వహించుకోవడం, తదనంతరం ఇక్కడి నుంచి ప్రారంభమై జకంపూడి రాజా గారి సంయుక్త కాలేజీలో రక్తదాన శిబిరాన్ని, తర్వాత రూరల్ ఆఫీసు అంటే నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ స్థాయిలో 7 నియోజకవర్గాల్లో అనేక చోట్ల రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి. అలాగే వస్త్రాలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా యావత్తు కూడా ఈరోజు మా ఇంట బిడ్డ పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్కి మీరు అందరూ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే. జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల నుండి నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి కోరుకుంటూ, ఈ మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అప్పుడు మనం అందరం కలిసికట్టుగా ఉంటే అద్భుతమైన విజయాలు రానున్న రోజుల్లో సాధిస్తామని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే, విమానయాన సంస్థల ద్వారా చేపడుతున్న పనులకు సంబంధించి భూసేకరణ విషయంలో చేపడుతున్న పనుల్ని వేగవంతం చేసేందుకు గాను చర్యల్లో అధికార యంత్రాంగం నిబద్ధత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంత్ ఆదేశించారు.
స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూసేకరణ తదితర అంశాలపై విమానయాన ఎన్హెచ్ రైల్వే అధికారులతో డిఆర్ఓ ఆర్డీఓల సమక్షంలో కలెక్టర్ ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. ప్రశాంతి మాట్లాడుతూ జాతీయ రహదారులు రైల్వేలకు చెందిన 13 అంశాల ప్రగతి వివరాలను సమీక్షించడం జరిగిందని పేర్కొన్నారు. 2 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు సందర్శన సమయంలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి అనుసంధానంగా జాతీయ రహదారి మార్గం విషయంపై దిశానిర్దేశనం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టిసీమ నుండి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి రహదారి మార్గం కలపడంతో పాటుగా పట్టిసీమ నుండి కొవ్వూరుకు ప్రతిపాదించిన జాతీయ రహదారి మార్గంపై సమీక్షించారు. సమగ్ర నివేదికను ఇరిగేషన్, ఎన్హెచ్, ఆర్ఎండ్బి రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని పేర్కొన్నారు. డిఆర్ఓ టి సీతారామమూర్తి, ఆర్డీఓలు అరుకృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఎన్హెచ్ పీడీ సురేంద్రబాబు, రైల్వే ఈఈ కె అశోక్ కుమార్, రైల్వే ఏసీఈ శ్రీనివాసరావు, జిల్లా ఆర్ఎండ్బి అధికారి ఎస్బీవి రెడ్డి, ఈఈ రూప్ కుమార్, కలెక్టరేట్ ఏవో ఎండి అలీ తదితరులు ఉన్నారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్ తన రాజకీయ లబ్ధి కోసం వ్యాపారులపై నిందలు చేస్తూ అసత్య ఆరోపణ చేసే దుష్ట సంస్కృతికి తెరతీశారని, ఇది మంచి పరిణామం కాదని మహమ్మద్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా నిబంధన పాటిస్తూ తమ వ్యాపారం సాగుతుందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలిసి ఉంటున్నామని అక్కసుతో మాజీ ఎంపీ భరత్ తమ వ్యాపారాలు దెబ్బతీసే విధంగా అసత్య ఆరోపణ చేయడం తగదని హితో పలికారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టాలనుకోవడం దుష్ట సంప్రదాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాల్ని వక్రీకరించి దాడి చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. భరత్ ఆరోపించినట్లు తాము గోవధ చేయడం లేదన్నారు. తాము గోవుల జోలికి వెళ్లమన్నారు. తమ స్టార్టర్ హౌస్ పత్తిపాడులో ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అన్ని అనుమతులు తీసుకుని గేదె మాంసం మాత్రమే విదేశాలకు ఎగుమతి చేస్తామని స్పష్టం చేశారు. భరత్ రాజకీయ లబ్ధి కోసం తమపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. గత 12 సంవత్సరాలుగా తాము పత్తిపాడులో ఈ వ్యాపారం చేస్తున్నామని, తద్వారా వందలాది మంది ఉపాధి పొందుతున్నారని, వేలాది మందికి పరోక్షంగా జీవన ఉపాధి లభిస్తోందని అబ్దుల్లా వివరించారు. తమ సంస్థ ఆదాయంలో చాలా వరకు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటామని తెలిపారు. సంస్థ ఆపరేషన్స్ మేనేజర్ పవన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రసాదరావు మాట్లాడారు. వ్యాపారస్తుల్ని రాజకీయ లబ్ధి కోసం లాగి ఇలాగా ఇబ్బంది పెట్టడం సబబు కాదండి. మా కంపెనీ డీటెయిల్స్కి వస్తే ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ తోటి కంపెనీ నడుస్తుంది. ఫిట్ సేఫ్టీ, అప్డేటా, హలాల్ ఢిల్లీ అండ్ యానిమల్ హస్బెండరీ మానిటరింగ్ తోటి మా కంపెనీ నడుస్తుందండి. మా కంపెనీ ద్వారా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఉపాధి కల్పించామండి. మేము చాలామందికి కంపెనీకి వచ్చే లాభాలతో అబ్దుల్ సలాం హెల్త్ అండ్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. రైతులందరూ కూడా తెలుసు ఇన్స్పెక్షన్ చేశారండి. ర్యాండమ్గా మా ప్లాంట్ ఎవ్రీ 2 months ఒకసారి ఇన్స్పెక్షన్ జరుగుతూనే ఉంటాయండి. ఫుడ్ సేఫ్టీ అని, హెసల్ అని, అక్కడ కంట్రీ అప్రూవల్స్ కూడా మాకు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ అండి. భరతరామ్ గారు నాకు ఇంతకు ముందు కూడా స్నేహితులేనండి. ఆయన నన్ను పిలిచి ఒకసారి ఎంపీ అవ్వకముందు నా బిజినెస్ బాగుందని చెప్పి ఆయన కూడా ఫిష్ బిజినెస్ కానీ, షింప్ బిజినెస్ కానీ, ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడతాను అంటే ఆయనకి ఆ రోజుల్లో నేను మంచి స్నేహితుడు. అప్పుడు ఆయనకి నేను ఏం డీటెయిల్స్ కావాలన్నా తెచ్చి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఆయన మర్చిపోయినట్టున్నారు. ఇలాగ మీ రాజకీయాల లబ్ధి కోసం వ్యాపారస్తుల్ని మధ్యలో తీసుకొచ్చి ఇలాగ చేయడం సబబు కాదండి. ఉన్నాయండి. నా పేరు ధర్మవరం పవన్ కుమార్ అండి. నేను ఆపరేషన్స్ మేనేజర్ ఈ కంపెనీలో. ప్రతి క్వార్టర్కి మనకి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్, రిపోర్టింగ్, ఏమన్నా లోపాలున్నా వాళ్ళు ఎప్పుడు తెలియజేస్తారు. మేము దాన్ని మళ్ళీ సంతృప్తికరంగా తయారు చేసి మళ్ళీ ఫోటోలతో సహా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి ఎలాంటి మిస్ప్లేస్ కానీ ఎలాంటిది జరగదు. అన్నీ లీగల్గా జరిగే సంస్థ అండి ఇది. థ్యాంక్ యూ సార్. నేను డిప్యూటీ జనరల్ మేనేజర్, నా పేరు ప్రసాద్ గారు. అండ్ మా సంస్థకు వచ్చేసరికి అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని మేము ఫాలో అవుతామండి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ 100%. అండ్ అన్ని లీగల్ కంప్లైన్సెస్ని మేము కంపైల్ చేస్తాము. అపడాది, అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ, హలాల్ ఫ్రమ్ ఢిల్లీ, ఇవన్నీ కూడా. అలాగే మనకి సర్వైలెన్స్ ఆడిట్స్ ISO 22000 అలాగే 9000 కూడా ఉంటుంది మనకి. అంటే ఫుడ్ సేఫ్టీకి రిలేటెడ్గా అన్ని ప్రికాషన్స్ కూడా మేము తీసుకుంటాం సార్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం సార్. మనసున్న వైఎస్ జగన్ ప్రజలకు ఎంతో మంచి చేసే వ్యక్తి అని, అయితే మాయ మాటలతో కూటమి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరతరామ్ విమర్శించారు. మార్గని ఎస్టేట్స్ వైసీపీ కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
స్థానిక విఎల్పురం మార్గన్ ఎస్టేట్స్లో మార్గని భరతరం ఆధ్వర్యంలో శనివారం ప్రియదర్శిని మూగో చెవిటి పార్సల్ చిన్నారులతో కేక్ కటింగ్ చేయించారు. హ్యాపీ బర్త్డే టు జగనన్న అంటూ అందరూ నినదించారు. ఈ సందర్భంగా భరతరం మీడియాతో మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించారని, మహిళా పురోగతికి కృషి చేశారన్నారు. జగన్ మనసున్న లీడర్ అని పేర్కొన్నారు. అయితే మాయమాటలు చెప్పి సూపర్ 6 పేరుతో అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్లో సూపర్ 6కి సంబంధించి ఒక కేటాయింపు కూడా లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో దేవుడి ఆశీస్సులు పుష్కలంగా జగనన్నపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ని భరతరాం ప్రారంభించారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రైతు సూర్యప్రకాష్ రావు, బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు లాంఛనంగా క్రికెట్ ఆడారు. అనంతరం టీమ్స్ నడుమ క్రికెట్ టోర్నీ సాగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు, మజ్జు అప్పారావు, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, గౌతమ్, పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాజమహేంద్రవరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుతూ ఉన్నారు ప్రజలు. నిజంగా జగనన్న ముఖ్యమంత్రి కింద ఉంటే ఇంకా ప్రజలకి, ప్రత్యేకించి పేద వర్గాలకి ఎంతో మంచి చేసే వ్యక్తి. మరి ఇవాళ మనకు రాష్ట్రంలో కనబడుతూ ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము మాయ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి ఏ రకంగా అధికారంలోకి వచ్చి సూపర్ 6లని అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి మహిళని లక్షాధికారి చేస్తానని ఆయన మాటలు ఇచ్చారు. మరి ఆయన తనయుడు ప్రతి మహిళని కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ, మరి దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నగరంలోని రోడ్డు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 41.78 లక్షలతో 37, 42, 43 డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల కోసం బ్రదరన్ చర్చ్ వద్ద శంకుస్థాపన చేశారు. నగరానికి 70 కోట్ల రూపాయల పనులు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడారు. గత వైకాపా పాలనలో ప్రజలకు అవసరమైన నగరంలోని రోడ్డు, డ్రైనేజీల అభివృద్ధిని గాలికి వదిలేసి డివైడర్లకు బిల్లులు అతికించేందుకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 22 కోట్ల 51 లక్షల పనులు జరుగుతున్నాయన్నారు. ఇంకా 3 కోట్ల 90 లక్షల పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక 3 కోట్ల 42 లక్షల పనులు టెండర్ స్టేజ్లో ఉన్నాయన్నారు. 70 కోట్ల పనులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పనులు ప్రారంభించగలిగామంటే అది ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్ల ఉన్న బాధ్యత అన్నారు. టీడీపీ నాయకులు కంటిపూడి శ్రీనివాస్, నక్క దేవి వరప్రసాద్, ఊర్లంకల లోకేష్, తంగెళ్ల బాబీ, జి రామకృష్ణ, మల్ల వెంకరాజు, పిలిశ్యామ్, దాస్యం ప్రసాద్, పాలవలస భద్రం, సల్లాది ఆనంద్, కందికొండ ఆనంద్, వానేపల్లి శ్రీనివాస్, చిటికన సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 43, 42, 37 ఈ 3 వార్డుల్లోనే గత 5 సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాల రీత్యా ఏదైతే పనులు చేయాల్సి ఉందో చేయకపోవడం వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందిని 5-6 నెలల్లో గ్రహించి మరి వర్క్స్ని ఈరోజు శాంక్షన్ చేయించి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు అవసరమైన కనీస రోడ్డు డ్రైన్ చేయకుండా అనవసరమైన మీ కళ్ళెదురుకుండా కనబడతా ఉంది డివైడరు, దానికి పిల్లలు, ఫుట్పాత్లు, అనవసరమైన ఫుట్పాత్లని తప్పు పట్టట్లేదు, డివైడర్లు దాని డెకరేషన్ తప్పు పట్టట్లేదు. ఎక్కడ అవసరం అక్కడ చేయాలి. అవసరమైన చోట చేయకపోవడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. అవసరమైన చోట ఆ డబ్బుల్ని ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడు ఏది అవసరమో, ప్రజలు దేని వల్ల ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నిటిని గ్రహించి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అతి దగ్గరలో ఈ నగరంలోని ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ సమస్య ఉందన్న మాట రానివ్వకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం తాడితోటలో ఉన్న సంహిత కన్వెన్షన్ హాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా రక్తదానం చేశారు. మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్
ఇంజనీర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజా, చంద్ర నాగేశ్వర్ స్వయంగా రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఎప్పటికీ నడుస్తామన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, అయినప్పటికీ నాయకుడిపై ఉన్న నమ్మకం ప్రజల్లో ఎక్కడా సడలేదన్నారు. కూటమి ప్రభుత్వం బూటకపు హామీలిచ్చి ప్రజలే నమ్మించి మోసం చేసిందని, సూపర్ 6 అంటూ ఇక్కడ హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలని కొనసాగించడం కోసం రాజకీయాల్లోకి వచ్చి మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిత్యం ప్రజల యొక్క బాగోగుల కోసం పనిచేసేటటువంటి ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని తిలకించేటటువంటి రీతిలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈవేళ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం, మరి అలాగే రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో డెంటల్కి సంబంధించినటువంటి ఒక వైద్య శిబిరం, కోరికొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఐ క్యాంపు, అలాగే రాజానగరం మండలం రాదేపాలెం గ్రామంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలు ఉంటాయి. ఆ భగవంతుడు మరింత ఆయురారోగ్యాల్ని, మరింత శక్తిని జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాలి అని చెప్పి కోరుకుంటూ డిసెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల ముగింపు సందర్భంగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి పునరుత్పాదక ఇంధన పొదుపు ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ను పొదుపుగా ఉపయోగించడం వల్ల ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. అంతేకాకుండా ముందు తరాలకు ఉపయోగపడుతుందని సూచించారు. విద్యుత్ పొదుపులో భాగంగా ఎనర్జీ ఎఫిషియంట్ పరికరాల ఆవశ్యకతను వివరించారు. అందరూ 5 స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాలను వినియోగించాలని, అలాగే విద్యుత్ అవసరం లేనప్పుడు ఇంట్లో ఫ్యాన్, లైట్స్ ఆఫ్ చేసి పెట్టుకోవాలని, పగటిపూట సూర్యకాంతి ఉండడం వల్ల కిటికీలు తీసి ఆ వెలుతురులో ఇంట్లో పనులు చేసుకోవచ్చని, దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుందన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యుత్ శాఖ రాజమహేంద్రవరం టౌన్ ఆపరేషన్ డివిజన్ ఈఈ నక్కపల్లి స్వామిలు, డిఈఈలు ఓ చిన్న, మాల్యాద్రి, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులు కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ కేక్ కట్ చేసి జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వేణు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించిన ఏకైక నాయకుడు జగన్ అని కొనియాడారు. ప్రజలకు దళార్ల ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ ద్వారా వారి ఖాతాల్లోనే సంక్షేమ పథకాల సొమ్మును జమ చేసి ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. అటువంటి నాయకుడి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదేశాలతో గొందేసి శ్రీనివాసరెడ్డి సూచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బొమ్మూరు సూర్యభగవన్ ఆలయంలో లిపర్సీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ ట్రేడ్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సీనియర్ నాయకులు యనుమల త్యాగరాజు, డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత చేతుల మీదుగా కేక్ కట్ చేసి రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశ, మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను చేతుల మీదుగా వృద్ధులకు పనులు పంపిణీ చేశారు. అనసూరి పద్మలత సమకూర్చిన 100 దుప్పట్లు కుష్టు రోగులకు, వికలాంగులకు పంపిణీ చేశారు. పద్మలత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వంటి నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సూర్య భగవన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగులపల్లి ఆశ, కోటిపల్లి రవి, కాకులపాటి కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. రాజనగరం మండలం కలవచెర్ల గ్రామంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అదం ఫకీర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసి కుమార్ హాజరై మాట్లాడారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని దివ్యాంగుల హక్కుల వేదిక తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అదం ఫకీర్ ఆధ్వర్యంలో జరగడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలవచెర్ల గ్రామానికి చెందిన ముల్లపూడి మణికంఠ అనే దివ్యాంగుడికి అఖిల భారత
భారత దివ్యాంగుల హక్కుల వేదిక తరపున బైసైకిల్ అందించడం జరిగింది. ఇలాంటి దివ్యాంగులకు ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని పోసి కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదం త్రిమూర్తులు సత్యనారాయణ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూమిని కబ్జా చేయాలంటే వణికిపోవాలి. కృష్ణా జిల్లా రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు. గూడూరు కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు. భారీగా హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. అధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు. నిబంధన ప్రకారం అన్ని అనుమతులతో వ్యాపారం. ఆల్సమి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అబ్దుల్లా. జగన్ కు దేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆకాంక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.